దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డ ఒక మంచి విశ్వాసగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మరి ఇక్కడ చూసినట్లయితే మంచి విశ్వాసికి మాదిరిగా మనము నోవాహును చూడగలము. నోవాహు అనగా నెమ్మది అని అర్థము. నోవాహు ఆయన జీవితంలో ఏ విధంగా దేవునితో అంటగట్టబడి జీవించిండో, మరి ఒక మంచి విశ్వాసి ఏ విధంగా జీవించాలో మనము నోవాహు ద్వారా తెలుసుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు గనక రండి మనము అంశంలోకి ప్రవేశించుదాం. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము కీర్తన 32వ అధ్యాయము 8వ వచనాన్ని గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ దేవునికి ఎరుకైన వారు. దేవుడు ఏమంటున్నాడు? నేను దేవుని నమ్ముకున్నా కదా అని అనుకుంటున్నా నీతోటి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు దేవుడు? నీకు ఉపదేశము చేసేదను, అంటే నీకు కొన్ని విషయాలు నేను చెప్పుతా అంటున్నాడు దేవుడు. రెండోది ఏమంటున్నాడు? నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదని అంటున్నాడు. దేవుడు విశ్వాసగా ఉంటున్నా, దేవుని నమ్ముకున్న అన్య జనులకి వెళ్ళి ప్రభును రక్షకుడు అంగీకరించిన నీకు ఏ తొవ్వల నడవలసిన మార్గమును కూడా నీకు బోధిస్తానని దేవుడు చెబుతున్నాడు. ఇంకేమంటున్నాడు? ప్రత్యేకంగా నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదని అంటున్నాడు. దేవుడు మన మీద దృష్టి ఉంచుతున్నాడు అంటే మనం తప్పకుండా దేవుడు మనల్ని గమనిస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనములో తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. దేవునికి స్తోత్రాలు. దేవుని యొక్క కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. అంటే ఒక మంచి విశ్వాసిగా నువ్వు యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించినప్పటి నుంచి ఏ విధంగా జీవిస్తున్నావో అనేది దేవుడు ప్రత్యేకంగా నీ మీద దృష్టి పెట్టి నేను గమనిస్తున్నాడన్న సంగతి నువ్వు గుర్తిరగాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా దేవుడు కూడా ఆధ్యాత్మికమైన విషయాలు మనకు ఏమంటున్నాడు? అక్కడ ఉపదేశము చేస్తానంటున్నాడు, నడవలసిన మార్గమును బోధిస్తానంటున్నాడు. ఆ నడవలసిన మార్గములు బోధిస్తున్నప్పుడు నువ్వు గమనిస్తున్నావా, ఉపదేశిస్తున్నప్పుడు వింటున్నావా అనేదాట దేవుడు దృష్టి పెట్టి చూస్తున్నాడట. దేవునికి స్తోత్రాలు. అంటే మనము దేవుడి నుంచి తప్పించుకోలేము కనుక దేవుడు మన మీద దృష్టి పెట్టి మనకు ఈ లోకంలో ఏ విధంగా జీవించాలి అనేది ఆలోచన చెప్పడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మనకు యేసుక్రీస్తు ప్రభువారు మరి వాక్యమై ఉన్నాడు గనక వాక్యము ద్వారా మనతోటి మన భక్తి జీవితంలో నడవలసిన మార్గమును నేర్పించడానికి బోధించడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మనం బైబిల్ను తరచుగా చదవడానికి మనం ఇష్టపడాలి. ఇక్కడ నోవాహు జీవితాన్ని గమనించినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనములో అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. కనుక దేవుని యొక్క దృష్టి ఉన్నది నోవాహు మీద. అంటే అందరి మీద దేవుడు దృష్టి ఉన్నది, కానీ నోవాహు మాత్రము ఎలా ఉన్నట? కృప పొందిన వ్యక్తిగా ఉంటున్నాడు దేవుని దృష్టికి. కనుక మరి నీ మీద కూడా దేవుని యొక్క దృష్టి ఉంటున్నది. మరి నీవు కూడా దేవుని దృష్టికి ఎలా జీవిస్తున్నావో నీవు వాక్యం ద్వారా పరీక్షించుకునే అవసరం ఎంతైనా ఉన్నది ప్రియ దేవుని బిడ్డ. ఇంకా మనం దేవుని యొక్క వాక్యాలను చూసినట్లయితే అదే 9వ వచనములో నోవాహు నీతిమాపరుడు, తన తరములో నిందారహితుడై ఉండెను, నోవాహు దేవునితో కూడా నడిచెను. దేవునికి మహిమ కలుగును గాక. నోవాహు ఎలా ఉన్నాడు? నీతిమంతుడుగా ఉన్నాడు. తన తరములో అంటే ఆయన కాలములో మనం అనుకుంటూ ఉంటాం, కొంతమంది వ్యక్తిత్వాలను మనం చూస్తూ ఉంటాం, వాళ్ళు దేవుని బిడ్డలే, క్రైస్తవులే కదా, వాళ్ళు అట్లా చేస్తే తప్పు లేదు, మేము చేస్తేనే తప్పచ్చి పడ్డదా, మేము చేస్తే తప్పింది అంటాం. కానీ నీవున్న ఈ సమయంలో దేవుడు ఆయన దృష్టి పెట్టి నిన్ను చూస్తున్నాడు కనుక నువ్వు నీతిగా కనబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నీ మీద ఒక నింద కూడా లేకుండా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే అదే మన ఆదికాండము 6వ అధ్యాయము మరి 9వ వచనములో ఎలా ఉన్నదంటే
అక్కడ ప్రజలందరూ చెడిపోయిన వ్యక్తులుగా ఉంటున్నారు. 13వ వచనం చూస్తే, సమస్త శరీర మూలముగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది అంటున్నాడు. అంటే ప్రజలు ఎలా ఉన్నారంటే పాపముతో జీవిస్తున్నారు. పాపంలో జీవిస్తున్నారు. కొద్దిగా కూడా పరిశుద్ధత చూద్దామన్నా లేదు. లోకములో ఎన్ని అయితే ఆహ్, వి మన ఆశలు మరి ఉంటున్నాయో, కోరికలు, తలంపులు ఉంటున్నాయో, అవన్నిటిని 100% వాళ్ళు అనుభవిస్తున్న వ్యక్తులుగా ఉంటున్నారు. అయితే నోవాహు మాత్రం వాళ్ళ మధ్యలో ఉన్నాడు. కానీ వాళ్ళలో ఎలా ఉన్నాడంటే వాళ్ళ నుంచి ఒక చిన్నది కూడా మరి పాపమును స్వీకరించని వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ప్రాముఖ్యంగా చెప్పాలంటే చెడిన వారి మధ్యలో ఉన్నాడు కానీ ఆయన చెడిపోలేదు. దేవునికి స్తోత్రాలు. మనకు మత్తయి సువార్తలో ఒక మాట ఉన్నది. నోవహు కాలములో జనులు తినుచు, తాగుచు, పెళ్ళికి ఇయ్యబడుచు మరి ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టు మనము వాక్యం చూస్తున్నాం. అయితే ఈ కాలములో కూడా సేమ్ అదే జరుగుతున్నది. ఈ కాలములో కూడా జనులు తినుచున్నారు, తాగుచున్నారు, పెళ్ళికిస్తున్నారు, పెళ్ళికి ఇయ్యబడుతున్నారు. కనుక ఇప్పుడు నోవహు తరంలో నోవహెట్లయితే నిందారహితుడుగా, నీతిమంతుడుగా ఉన్నాడో, మన తరంలో మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మ్యారేజెస్ అనేటివి ఎక్కువ ఆదివారాలే పెట్టుకుంటున్నారు. కనుక మనము చుట్టాల బంధువుల పెళ్ళి ఉన్నది గనుక అని చెప్పేసి మనము ప్రార్థనను మరి పక్కకు పెట్టి పెళ్ళికి పోవడం అనేటివి జరుగుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ చెడిన వారి మధ్యలో ఉండగా ఆయన చెడిపోలేదు. ఈ రోజులలో పెళ్ళిళ్ళలో కామన్‌గా హల్దీ ఫంక్షన్ అని తప్పకుండా ఈ పసుపు రాసుకోవడము, పసుపు స్నానం అనేది చేపిస్తూ వాళ్ళు ఎంజాయ్ చేస్తా అంటే, మనము కూడా అందులో పాలు పంచుకొని, మనము కూడా మరి మనము వాళ్ళతో పాటు ఎంజాయ్ ఈ లోకస్తులతో పాటు ఉండి వాళ్ళు చేస్తున్న లోక సంబంధం మనం చేసినట్లయితే దేవుడు దృష్టిస్తున్నాడు దేవుని బిడ్డ. దేవుడు చూస్తున్నాడు. దేవుని యొక్క దృష్టి మరి ఇక్కడ చూసినట్లయితే యెహోవా దృష్టి అంటే నోవాహు మీద యెహోవా దృష్టి ఉన్నట్టు నీ మీద కూడా దేవుని యొక్క దృష్టి ఉన్నది. కనుక ఈ లోకస్తులతోటి, లోక స్నేహంతోటి మనం ఎక్కువ ఉండకూడదు. దేవునికి సంబంధించిన విషయాలు. కనుక ఆ కాలంలో జనులు తినుచు, తాగుచు, పెళ్లి చేయబడుతూ, పెళ్లి చేసుకుంటూ. ఇప్పుడు అదే కాలంలో జరిగినట్టు ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎవరు పెళ్లి పెట్టుకున్నా ఆదివారమే పెట్టుకుంటున్నారు. ఎవరు ఫంక్షన్ పెట్టుకున్నా ఆదివారం పెట్టుకుంటున్నారు. కనుక మనము వాటికి అవకాశము ఇవ్వకూడదు. ఎందుకంటే నోవహు కాలంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా అట్లనే ప్రజలున్నారు. కనుక పాపులతో ఉన్నాడు, పాపుల మధ్య ఉన్నాడు గానీ, ఆయన పాపము చేయకుండా దేవుని దృష్టికి యథార్థంగా, నమ్మకంగా వా లోకస్తులు చేస్తున్నట్టు చేయకుండా ఆయన దేవుని దృష్టికి మాత్రం ఆయన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనము 6వ అధ్యాయము 13వ వచనాన్ని మరి చూసినాము గనక ఎలా ఉన్నదంటే భూమి బలాత్కారంతో నిండి ఉన్నది అంటున్నాడు. భూమి బలాత్కారంతో నిండి ఇప్పుడు కూడా దేవుని బిడ్డలు కూడా ఏం చేస్తున్నారంటే మ్యారేజెస్‌కెళ్తున్నారు. అది ఏ సంఘం అన్నది కాదు. నేను సంఘానికి వ్యతిరేకుని కాదు గానీ, మన యేసుక్రీస్తు అందరికి ప్రభు. కనుక మా సంఘం గొప్ప, మాది ఆత్మీయంగా ఉంటది అంటారు కానీ, వాళ్ళు చుట్టాల పెళ్ళిళ్ళకెళ్ళిన తర్వాత ఏం జరుగుతున్నదంటే, బలాత్కారముగా ఈ డీజే సౌండ్‌లతోటి వాళ్ళు కూడా డాన్స్ ఏస్తున్నారు. క్రైస్తవ బిడ్డలుగా ఉంటున్నారు. దేవుని బిడ్డలుగా ఉంటున్నారు. కానీ వాళ్ళ పెళ్ళిళ్ళల్లో వాళ్ళు చేస్తున్నట్టే ఫ్యాషన్‌గా రెడీ అవుతున్నారు. వాళ్ళు చేస్తున్నట్టే డాన్స్ చేస్తున్నారు. వాళ్ళు తాగుతున్నట్టే మద్యం సేవిస్తున్నారు. సేమ్. కనుక ఒకటి గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ. దేవుని దృష్టి నీ మీద ఉన్నది. దేవుడు చూస్తున్నాడు. కనుక దేవుని బోధ, దేవుని ఉపదేశము వినటోళ్ళు ఈ యొక్క లోక సంబంధమైన వాటి విషయములో వాళ్ళలో పాలు పంచుకోరు. వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. దేవునికి యథార్థంగా జీవించడానికి ఇష్టపడతారు. కనుక ప్రజలు చూసి కూడా వీరి కొరకు మంచి సాక్ష్యం ఇస్తా అంటారు. దేవునికి స్తోత్రాలు. అదేవిధంగా 6వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినట్లయితే, ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరములను ఆకాశం కింద నుండకుండా నాశనం చేయుటకు భూమి మీదికి జలప్రవాహం రప్పించున్నాను. లోకమందున సమస్తమును చనిపోవును అంటున్నాడు. దేవుడుకు ఏమవుతున్నదంటే ఈ దేవునిలో లేని వ్యక్తులు దేవునికి యూజ్‌లెస్ అన్నట్టు. కనుక మన ఇంట్లో కూడా మనము చెత్త అనేది బాగా జామైనప్పుడు ఏం చేస్తారంటే ఊడ్చి బయట పారేస్తా అంటాం. కనుక దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే ఇక్కడ
ఏం చేస్తున్నట్ట? ఆ! లోకం లోకమందున సమస్తమును చనిపోవునని దేవుడు డిక్లేర్ చేస్తున్నాడు. కనుక దయచేసి గమనించండి. లోకము దాని ఆశలు ఒకరోజు గతిస్తాయి. కనుక మనము లోకస్తులతోటి కాంప్రమైజ్‌గా ఉండకూడదు. లోకస్తుల్లాగానే ఫ్యాషన్ చేయకూడదు. లోకస్తుల్లాగానే బలాత్కారముగా అంటే డీజే సౌండ్‌లలో డాన్స్ చేయడం గానీ, కొంతమంది పెళ్ళిళ్ళకు అందుకే పోతారు. డాన్స్ చేయడానికో, లేకుంటే వాళ్ళకున్న ఫ్యాషన్స్, వాళ్ళకున్న అందాన్ని చూపించుకోవడానికో వాళ్ళు ఫంక్షన్స్‌కెళ్తా అంటారు. కానీ నోవాహు ఏ విధంగా ఉన్నాడో, ఇప్పుడు దేవుని నమ్ముకున్న నీ తరముల నిన్ను చూస్తున్న ప్రజలు కూడా నీ కొరకు సాక్ష్యం ఇయ్యాలి. దేవుడు కూడా సాక్ష్యం ఇయ్యాలి. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధముగా 6వ అధ్యాయం 18వ వచనం మనం గమనించినట్లయితే, అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్య, నీ కోడళ్ళు ఆ ఓడలో ప్రవేశింపవలెను అంటున్నాడు. అంటే దేవుడు ఏదైతే చెప్పుతున్నాడో నోవాహు ఆ దేవుడు చెప్పిన ప్రతి మాటకు 100% లోబడుతున్నాడు. పూర్తిగా లోబడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఈ రోజులలో కొద్దిమంది భార్యాభర్తల విషయంలో చూసినట్లయితే ఇద్దరి మధ్యలో సమాధానం ఉండదు. కొద్దిమంది కొడుకులు, కోడళ్ళు ఒకళ్ళంటే ఒకళ్ళకు పడని పరిస్థితులు ఉంటున్నాయి. కానీ ఇక్కడ నోవాహు కుటుంబం మాత్రం అట్లా లేదు. భార్యకు భర్త అంటే ఎంతో గౌరవం ఉన్నది. కొడుకులకు మరి తండ్రి మీద చాలా గౌరవం ఉన్నది. కోడళ్ళకు కూడా మా మీద మంచి అభిప్రాయం ఉన్నది. ఇలాంటి ఒక కుటుంబం ఈరోజు కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. కనుక ఎంత భూమి మీద మార్పులు జరిగినా గానీ, ఇలాంటి కుటుంబంగా ఉన్న వాళ్ళను దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడికి నోవాహు గారు పూర్తిగా లోబడుతున్నాడు. నోవాహుకు కూడా ఆ లోకములో చుట్టాలు, బంధువులు ఉండవచ్చు. కానీ వారితో స్నేహం చేయడానికి, వారితో సంబంధాలు పెట్టుకోవడానికి ఇష్టపడతలేడు గానీ, దేవునితోటి సంబంధం కలిగి ఉన్నాడు. మనం గమనించినట్లయితే ఇదే 6వ అధ్యాయంలో ఎన్ని జాగాల మనకు కనబడుతున్నాడంటే 9వ వచనంలో దేవునితో కూడా నడుస్తున్నాడట. దేవునికి స్తోత్రాలు. నోవాహు దేవునితో నడుస్తున్నాడు. హానోకు కూడా దేవునితో నడిచిండు. ఏలియా కూడా దేవుని చేత మరి అగ్ని గుర్రముల రథం చేత ఆరోహణమైండు. కనుక మోషే కూడా దేవుని చేత నడిపించబడ్డాడు. కనుక మన మన తరములో మనం కూడా దేవునితో నడిచే అనుభవం మనకు ఉండాలి. అంటే దాని అర్థం ఏంటిది అంటే చెడిపోయిన ప్రజలు ఉంటున్నారు. వారు చేస్తున్న ప్రతి దేవునికి వ్యతిరేకమైనవి మనకు తెలుసు. కనుక వాటిలో మనము పాలు పంచుకోకుండా దేవునికి ప్రార్థన జీవితం, భక్తి కనబడుతూ ఉండడమే దేవునితో నడవడం. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. అందుకే దేవుడు అంటాడు యోహాను సువార్తలో, ఎందరైతే దేవుని అంగీకరించారో వాళ్ళందరూ దేవుని పిల్లవుటకు అధికారం అనుగ్రహించాను. కనుక మనము దేవుని పిల్ల కనుక దేవునితో నడిచే అనుభవంలో మనం ఉండాలి. మరి దేవునితో నడవడం అంటే ఏంటిది? మనకు కీర్తన గ్రంథములో 55 అధ్యాయం 17వ వచనం ఉంటుంది. దావీదు అంటున్నాడు, నేను సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ధ్యానించుచు మొరపెట్టుకొందును, ఆయన ప్రార్థన ఆలకించును. అంటే ఉదయము దేవునితో వాక్యము చదివినప్పుడు దేవునితో నడుస్తున్న వ్యక్తిగా ఉంటావు. మధ్యాహ్నం కూడా వాక్యం చదువుతున్నప్పుడు దేవునితో నడుస్తున్న వ్యక్తిగా ఉంటావు. సాయంత్రం కూడా వాక్యం చదువుతూ ఉంటే దేవునితో నడుస్తున్న వ్యక్తిగా ఉంటావు. అంటే 3 పూటలను నువ్వు దేవునితో నోవాహు ఉన్నట్టే ఇప్పుడు కూడా మనము ఉండడానికి దేవుడు మంచి బైబిల్ మనకిచ్చిండు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మనం ఎలా ఉండాలంటే నోవాహు చూసినట్లయితే పూర్తిగా దేవునికి లోబడ్డాడు. ఏది చెప్పుతే అది వింటున్నాడు. దేవుని మాట కొరకే ఆయన ఎదురు చూస్తున్నాడు. దేవుడు ఏది చెప్తే అది చేయడానికి నోవాహు ఇష్టపడుతున్నాడు. ఇంకా మనము ఇదే గ్రంథములో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటంటే 21వ వచనములో తినుటకు నానా విధములైన ఆహార పదార్థములు కూర్చుకొని నీ దగ్గర ఉంచుకొనుము, అవి నీకును వాటికిని ఆహారమగునని చెప్పెను. నోవాహు అట్లు చేసెను. దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. దేవునికి స్తోత్రాలు. దేవుడు ఏదైతే చెప్తున్నాడో విశ్వాస జీవితంలో నీకు ఏదైతే ఆదివారం మందిరానికి వెళ్తున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకళ్ళు వ్యక్తిగతంగా బైబిల్ చదువుతున్నప్పుడు వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరి ద్వారా సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడుతున్న ప్రకారం యావత్తు దేవుని చిత్తాన్ని చేయడానికి నువ్వు ఇష్టపడాలి దేవుని బిడ్డ. కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే
తినుటకు నానా విధమైన ఆహార పదార్థములు కూర్చుకొని అంటున్నాడు. దేవుడు మరి 2 జతల సమస్తమైన భూజంతువులను, పక్షులను మరి ఓడలోకి రమ్మని పిలిమన్నాడు. ఆయన పిలిచాడు. అయితే దేవుడు వాటి పోషణ కూడా చూస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. వాటి పోషణ కూడా నోవాహుకు దేవుడు అప్పగించినప్పుడు మరి నాకే ఏం డబ్బులు లేవు. ఈరోజు చాలామంది మంచి ఉన్నత స్థానంలో ఉంటారు. మంచి పొజిషన్‌లో ఉంటారు గానీ, 10 పైసలు ఇడిపియడానికి, రూ. 10 ఇయ్యడానికి బాగా పిసినారితనం చేస్తా అంటారు. ఎవరైనా అన్నము లేని వ్యక్తి బాగా బీదవాడు సమస్య చెప్తే, మనము మన బతుకు గింతే, మనకెవలు చేత్తరు సహాయం అంటాండ్రు. కనుక అది చాలా తప్పు. ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు. నీకొక స్థానంలో దేవుడు పెట్టినప్పుడు 10 మందికి నువ్వు ఆశీర్వాదకరంగా దేవుడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ చూసినట్లయితే మరి నోవాహు ఒక ప్రధానమంత్రి గాదు, ఒక కలెక్టర్ గాదు, ఏది కాదు గానీ దేవుడు చెప్పినందుకు అన్నిటికి సరిపడంత ఆహారమును దేవుని మాట ప్రకారము సిద్ధపరిచిండు. దేవునికి ఎంత లోబడుతున్నాడు నోవాహు. దేవునికి స్తోత్రాలు. కనుక విశ్వాస జీవితంలో మరి నువ్వు దేవునికి ఎంత లోబడుతున్నావు అనేది దేవుడు అడుగుతున్న ప్రశ్న. కనుక చాలామంది దేవునికిచ్చే విషయంలో కూడా ఎంత అంటే చాలా వెనుకాడుతా అంటారు. మొత్తానికి లేనట్టుగా మాట్లాడుతా అంటారు. ఇస్తే మాకేమొస్తదని చెప్పేసి కొంతమంది అనుకుంటారు. వాళ్ళకే బాగా మంది చుట్టాలున్నారు ఇచ్చేటోళ్ళు. మనం ఎందుకు ఇచ్చుడు అని చెప్పేసి కొంతమంది అంటారు. మా సంఘం కాదుగా, మా పాస్టర్ కాదుగా అని చెప్పేసి కొంతమంది అంటారు ఇచ్చే విషయంలో. అది చాలా తప్పు. ఎందుకంటే మరి నోవాహుకున్న మనసు ఉన్నట్లయితే ఆ కరువు, ఏదైతే భయంకరమైన విపత్తు వచ్చిందో ఆ సంవత్సరమంతా ఆ కరువులో మరి నోవాహు ద్వారా ఆ సమస్త జంతువులను దేవుడు పోషించాడు. దేవునికి స్తోత్రాలు. కనుక మనము ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం ఇతరులకు మేలుకరంగా ఉండాలి. మనం ఇచ్చేవారుగా ఉండాలి గానీ, మనము ఉంచుకొని కూడా లెవ్వు, రేపు రాపో, నా దగ్గర ఇక్కడియి, అడిగినా గానీ కాలే అని జెప్పేసి డబ్బు ఉన్న ఒక స్థాయిలో ఉన్నోళ్ళు అట్లా అనడము అది చాలా విచారకరం. అందుకే దేవుడు చూస్తున్నాడు. నీ మీద దృష్టి పెట్టిండు. నిన్ను గమనిస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. కనుక దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో చూసినట్లయితే 7వ అధ్యాయము 1 వచనంలో యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడయుండుట చూచితిని. దేవునికి స్తోత్రాలు. ఈ తరములో కనుక దేవుడు నిన్న నేడు మార్పు చెందనివాడు. అప్పుడున్న దేవుడు ఇప్పుడు కూడా ఉన్నాడు. నోవాహును చూసిన దేవుడే విశ్వాసమున్న నిన్ను కూడా చూస్తున్నాడు. నీ పేరేదైనా కావచ్చు కానీ యేసుక్రీస్తు ప్రభు నా దేవుడు అని అంగీకరించిన నీవు నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడు నోవాహును చూసినట్టు. కనుక ప్రతి వారం మందిరానికి వెళ్తా అంటాం, మనం కానుకలేస్తా అంటాం, దేవుని యొక్క శరము తీసుకుంటా అంటాం. అంతా బాగుంటుంది కానీ మళ్ళా బయటి ప్రపంచంలో స్నేహితుతో కలిసి కానీ, బంధువుతో కలిసి కానీ, ఏదైనా అకేషన్స్కి వెళ్ళిన తర్వాత కూడా ఇదంతా మనం మర్చిపోయి ఆ లోకస్తులతోటే మనము లోక సంబంధంగా చేయడానికి బాగా చాలామంది ఇదొక ట్రెండ్, ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. కనుక దేవుడు అంటున్నాడు, నీవు నా ఎదుట నీతిమంతుడై ఉండుట నేను చూచితిని గనుక నీవును నీ ఇంటి వారు అంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. నోవాహు చేసిన ఆ భక్తి, దేవునితో నడిచిన దానితోటి కుటుంబాన్ని కూడా దేవుడు కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. కొంతమంది కుటుంబాలలో ఒకరు రక్షించబడితే మిగతా వాళ్ళకు రక్షణ ఉంది. కనుక ఈ ఒక వ్యక్తి దేవుని కొరకు మంచిగా నిలబడి దేవునితో నడిస్తే కుటుంబాన్ని కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా నోవాహు దేవునితో నడిచిండు గానీ, వాళ్ళ భార్య నడిచినట్టు గానీ, వాళ్ళ కొడుకులు నడిచినట్టు గానీ, వాళ్ళ కోడలు నడిచినట్టు గానీ మనకేమి ఎవిడెన్స్ ఇంకా లేవు. దేవునికి స్తోత్రాలు. అయినను దేవుడు నోవాహు భక్తి ద్వారా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. రాబోతున్న భయంకరమైన విపత్తు నుంచి తప్పిడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక నోవాహు దేవుని ద్వారా ఒక మంచి సాక్ష్యం పొందినట్టు మనం అనుకుంటాం. ఎవడేమనుకుంటాం, నా ఇష్టం, నా జలసాలు నేనే అనుకుంటాం. కానీ అట్లా చేయకూడదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు. దేవుని యొక్క దృష్టి నీ మీద ఉన్నది గనుక మనం ఎలా ఉండాలట, మరి నీతిగా ఉండడానికి మనము ఇష్టపడాలి. దేవునికి స్తోత్రాలు. తాగేటోళ్ళతోటి మనం తాగొద్దు, తినేటోళ్ళతోటి మనం తినొద్దు, డ్యాన్స్ చేసేటోళ్ళ దగ్గరికి వెళ్ళి మనం డ్యాన్స్ చేయొద్దు. వ్యర్థమైన వాటి యందు ఎక్కువ మన సమయాన్ని కేటాయించకూడదని దేవుడు బాగా ఇష్టపడుతున్నాడు. కనుక ఈరోజు చూసినట్లయితే పెళ్ళిళ్ళకెళ్ళండి, వారితో భోజనం చేయండి, వారితో ఫోటో దిగండి. అంతేగాని
హల్దీ ఫంక్షన్లలో వాళ్ళతో పాటు పసుపు రాసుకోవడము, డీజే తర్వాత వాళ్ళతో పాటు మనం కూడా డీజే తోటి డ్యాన్స్లు వేయడము. కనుక క్రైస్తవ మ్యారేజ్లలో కూడా ఈ యొక్క ఆచారం వచ్చింది. పెళ్ళి అనేది గంభీరంగా జరుగుతుంది. ఫోటోషూట్‌కు ₹1,00,000 పెడుతున్నారు. ఫంక్షన్ హాల్‌కు ₹1,00,000 పెడుతున్నారు. ఆ! పాస్టర్‌లకు కానుకలు ఇస్తున్నారు. చక్కటి భోజనం పెడుతున్నారు. మంచి వాక్యమయ్యేదాకా ఓపికతో ఉంటున్నారు. వాక్యమైన తర్వాత ఫాస్టర్స్ వెళ్ళిపోయిందంటే ఈ డీజే సౌండ్ తోటి విశ్వాసులు, అవిశ్వాసులు అందరూ కలిసి ఏ భేదం లేకుండా స్త్రీ పురుషులు కూడా ఎంతో మరి లోకము లెక్కనే నాట్యాలు ఇస్తున్నారు గనక మరి రేపు దినన దేవుడు నా ఎదుటను నీతిగా కనబడలేదంటాడు సుమా. గమనించండి. దేవునికి మహిమ కలుగును గాక. కనుక 7వ అధ్యాయము 5వ వచనాన్ని మనం గమనించినట్లయితే అక్కడ తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోవాహు యావత్తు చేశాను. దేవుడు ఏదైతే చేయమని నోవాహుకు చెప్పిండో అందులో తూచ తప్పకుండా ఒక్కటి కూడా మిస్ కాకుండా నోవాహు చేసిండని మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలం. 7వ అధ్యాయము 17వ వచనంలో గమనించినట్లయితే ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద నుండగా జలంలో విస్తరించి ఓడను తేలజేసినంత అది భూమి మీద నుండి పైకి లేపాను. అంటే పరిస్థితి ఎలా ఉన్నదంటే బయటికి వెళ్ళని పరిస్థితి, ఎంతో ఇక చావు మధ్యలో ఉన్నారు. వాళ్ళకు నిజంగా దేవుడే దిక్కు. కానీ ఈ ఓడ ఆ ఓడలో ఉన్నారు. వర్షం వైపు చూస్తలేరు. ఉరుముల వైపు, మెరుపుల వైపు, భూమి వైపు చూడక దేవుని వైపు చూస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. కనుక నీ రక్షణ అనే ఓడలో నీవు ఉంటున్నావు గనుక నీ రక్షణ నువ్వు కాపాడుకుంటూ దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రాలు. కనుక అంత భయంకరమైన పరిస్థితిలో కూడా వారికి ఒక్క చుక్క నీరు కూడా అంటినట్టు మనకు చరిత్ర లేదు. కొద్ది కూడా వాడు తలిచినట్టు లేదు. కనుక ప్రతి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకంగానే ఉన్నప్పటికీ కూడా మరి నోవాహు, వాళ్ళ కుమారులు, వాళ్ళ భార్య, కోడళ్ళు కూడా ఎలా ఉన్నారట? దేవుని వైపే చూస్తున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. మన విశ్వాస జీవితంలో కూడా మనము దేవుని వైపు చూసే వారముగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. చివరిగా 9వ అధ్యాయం మొదటి వచనం గమనించినట్లయితే మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? దేవుడు నోవాహును ఆశీర్వదించిండు. అతని కుమారులను కూడా ఆశీర్వదించినట. నిజంగా ఒకరు దేవునితో నడిచిన అనుభవం ఉంటే కుటుంబంలో కూడా మరి అందరూ కూడా దేవుని నుంచి ఆశీర్వాదం పొందుకోగలుగుతారు. ఈరోజు చూసినట్లయితే కొద్దిమంది అయ్యగారులు గొప్ప సేవ చేయడానికి ఇష్టపడతారు. కానీ అమ్మగారులకు సరైన మారు మనసు ఉండదు. కొద్దిమంది అమ్మగారు, అయ్యగారు మంచి దేవుని సేవ చేయడానికి ఇష్టపడతారు. అలా కుమారులకు అసలు మారు మనసు ఉండదు. కనుక ఇక్కడ చూసినట్లయితే మరి దేవుడు నోవాహు అతని కుమారులను ఆశీర్వదించినట. ఎందుకు ఆశీర్వదించినంటే రక్షణ అనే ఓడలో అందరూ కూడా ఒకటే తాటి మీద, ఒకటే దేవుని మీద విశ్వాసం ఉంచి తండ్రి ఏది చెప్తే అది ఆ భయము కలిగి వాళ్ళు జీవించిరు గనక దేవుడు అలా కుటుంబాన్ని దీవించిండు. మొదటి కన్నా ఒకవేళ మనం అనుకున్నట్లయితే నోవాహుకు ఒక 10 ఎకరాల భూమి, చెలుక ఆ యొక్క మరి ఉండవచ్చు. ఇల్లు కూడా ఉండవచ్చు. అది ఓడలో మరి వర్షం వచ్చినప్పుడు ఆ జలప్రళయం ఏమైపోయింది? అది కొట్టుకుపోయింది. కానీ ఇప్పుడు అంతకన్నా దేవుడు డబలు ఎకరాల భూమి, డబలు ఆ యొక్క ఇల్లు డబలు ఇచ్చేసిండు. దేవునికి స్తోత్రాలు. కనుక ఆదికాండంలో చూసినట్లయితే మొదటి అధ్యాయంలో దేవుడు వారిని ఏమంటున్నాడు అక్కడ? వారిని మీరు ఫలించి అభివృద్ధి వారిని ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొందును అంటున్నాడు. అదే మాట 9వ అధ్యాయం మొదటి వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొందుడు అంటున్నాడు. సేమ్ మాట, ఆశీర్వదించి ఫలించి అభివృద్ధి పొందుడు. అంటే దేవుడు చేసిన ఆ నిబంధన వాగ్దానం అనేది పరిస్థితి భూమి మార్పు చెందిన కానీ ఆ వాగ్దానం అనేది మన జీవితంలో జరగకుండా పోదు. తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. కనుక దేవుడు ఆదికాండంలో చూసినట్లయితే ఏమన్నాడు అక్కడ? దేవుడు వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందును అంటున్నాడు. ఈ 9వ అధ్యాయంలో కూడా ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందును అంటున్నాడు. కనుక పాత ఆశీర్వాదం, పాత దీవెన కన్నా ఇప్పుడు మళ్ళా నూతనమైన ఆశీర్వాదాలు, నూతన మేల చేత దేవుడు మరి వాళ్ళు
డబుల్‌గా దీవించినట్టు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం. కనుక ఒక మంచి విశ్వాసిగా జీవిస్తున్న నువ్వు ఏ సంఘానికెళ్తున్నావు అన్నది ప్రాముఖ్యమైనది కాదు. కనుక యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. కనుక యేసుక్రీస్తు ప్రభువారని మన నోటితోటి ఒప్పుకొని ఉదయమందు విశ్వాసించినాము. మనం క్రమంగా మందిరానికి వెళ్తూ, కానుకలిస్తూ, దేవుని శిరము తీసుకుంటున్న నువ్వు ఏ సంఘస్థుడైనా అయినప్పటికీ కూడా నోవాహు లాంటి ఒక మంచి విశ్వాసిగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. నోవాహు ఆయన తరములో ప్రజలందరూ ఎలా ఉన్నారంటే చెడిపోయిన ప్రజలే ఉంటున్నారు. ఎక్కడ చూసినా మంచి లేదు. తినుచు, తాగుచు రకరకాల సాంప్రదాయాలు, రకరకాల కట్టుబాట్లు మనం అనుకుంటాం. మనము ఈ అనవసరమైన ప్రజల మధ్యలో జీవిస్తున్నాము. మా చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా మంచి భక్తులు కాదు అని అనుకుంటాం. కానీ మరి దేవుడు నోవాహు లాంటి ఉద్దేశమే నీ మీద కలిగిండు గనుక అలాంటి ప్రజల మధ్యలో నిన్ను పెట్టాడు. దేవునికి స్తోత్ర. కనుక అలాంటి ప్రజల మధ్యలో నీ భక్తిని కాపాడుకుంటూ, నీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఒకటి గుర్తుపెట్టుకోండి. దేవుడు మాత్రము నీకు బోధించాలని చూస్తున్నాడు. ఇంకా దేవుడు మరి నీకు ఉపదేశించాలని చూస్తున్నాడు గనుక నీవు నడవలసిన త్రోవ ఆయనే చెప్పడానికి నీ మీద దృష్టి పెడుతున్నాడు ప్రతిరోజు. కనుక ఆయన దృష్టి పెడుతున్నప్పుడు ఆయన ఉపదేశానికి చెవిస్తున్నావా? ఆయన వాక్యానుసారం నడవడానికి ఇష్టపడుతున్నావా? అనేది నువ్వు గమనించాలి. ఇది మాత్రము దేవుడు చూస్తున్నాడు, దృష్టి పెడుతున్నాడు. కనుక మన విశ్వాస జీవితంలో ఒక మంచి విశ్వాసగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుందాం. దేవుడు మనందరినీ సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కోసం ప్రార్థన చేయండి. మీకేమైనా ప్రార్థన అవసరం ఉంటే కూడా మాకు తెలియచేయండి. మేము తప్పకుండా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.